టాలీవుడ్లోనే కాదు, ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా కథలు, సినిమాలు చేతులు మారడమన్నది కామన్. ఒక హీరో చేయాల్సి సినిమా వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ పరిపాటిగా జరుగుతూ ఉంటోంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వొచ్చు, మరోసారి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ల విషయంలో కూడా ఒకసారి ఇది జరిగింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ బాగా పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయిపోయాడు. అయితే ఈ సినిమా రిలీజైన వెంటనే ఓ స్టార్ డైరెక్టర్తో తర్వాతి ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు బన్నీ. అల్లు అర్జున్ 21వ సినిమాగా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే కూడా సిద్ధమైంది. అయితే ఏమైందో తెలీదు కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. కట్ చేస్తే అదే స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీని ప్రకటించాడు. అల్లు అర్జున్ సినిమాకు అనుకున్న నిర్మాతలనే తారక్ మూవీకి కూడా సెట్ చేశాడు. కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్కు మరో పాన్ ఇండియా హిట్ ఖాతాలో పడింది. ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆ సినిమా ఏదో. ఎస్, ఆ మూవీ మరేదో కాదు, దేవర మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్లు తెరకెక్కించిన కొరటాల శివ ఆచార్య సినిమాతో మొదటి ఫ్లాప్ అందుకున్నాడు. దీని తర్వాత దేవరతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే ఈ మధ్యలోనే అల్లు అర్జున్తో ఓ మూవీని అనౌన్స్ చేశాడు కొరటాల శివ. పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. కాని ఎందుకోగాని ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఈ మూవీ కథతోనే కొరటాల శివ దేవర సినిమాను తీశాడని అంటారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కాని దేవర సినిమా మాత్రం ఎన్టీఆర్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడీ మూవీకి సీక్వెల్ కూడా రానుంది.